చాలా మంది దుఃఖపడుతూ ఉంటారు, స్వామి నా ప్రవర్తన సరిలేదయ్యా అని ప్రార్థించేవారు లేరు. ఈ ప్రవర్తన బాగులేని కారణాన మీకు సంతోషం లేదు. మీకు సంతోషం లేని కారణాన నా కోసం మీరు చేయనుద్దేశించిన ఆ మేలైన కార్యం చేయలేదు అనే గ్రహింపు నాకు రావాలి. ఎందుకు దేవుడు నాకు చేయలేదు అనే ఒక పెద్ద ప్రశ్న వేయకూడదు మనం. దేవుడు నా కోరికని మన్నించలేదు, దేవుడు నా అవసరం తీర్చలేదు, దేవుడు నేను అడిగింది ఇవ్వలేదంటే నాలో దుష్ట ప్రవర్తన ఉంది. అందుకని నా విషయమై ప్రభు సంతోషంగా లేడు. నేనెప్పుడు దుష్ట ప్రవర్తనను వదిలిపెడతానో ప్రభు నా విషయమై సంతోషపడ్డ తరువాత సంతోషపడిన తండ్రి నేను అడిగిన ప్రతి ఒక్కటి నాకు ఆయన దయచేయునుగాక.